సుగాలి ప్రీతి ఒక 15 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి మర్డర్ చేసి అయితే దీన్ని ఒక సూసైడ్ లాగా ప్లాన్ చేసి అయితే మార్చేశారు. లైక్ ఈ విషయం మనకందరికీ తెలుసు. లైక్ ఈ విషయం తీసుకొచ్చింది కూడా బయటికి పవన్ కళ్యాణ్ గారే అనేసి మనం చెప్పడం కాదు. ఇది ఆ సుగాలి ప్రీతి తల్లి ఒక సభలో అయితే చెప్పిందనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఎందుకు మళ్ళీ బయటికి లేవనెత్తుతున్నాం అనేది ఈరోజు చెప్పుకోవాల్సి వస్తే, లైక్ నిన్న సాయంత్రం సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఒక కేసు అయితే ఫైల్ చేశారు. లైక్ ఏం ఫైల్ చేశారు, ఎందుకు ఫైల్ చేశారు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాము. ముందుగా సుగాలి ప్రీతి అంటే ఎవరు, ఆ కేసు గురించి తెలియని వాళ్ళకైతే కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. సుగాలి ప్రీతి అనే అమ్మాయి కర్నూలు కటమంచి రామలింగారెడ్డి అనే రెసిడెన్షియల్ హాస్టల్లో అయితే 10th క్లాస్ చదువుతూ ఉండేది. సో అమ్మాయిని ఏంటంటే ఒక రోజు లైక్ ఉరేసి సూసైడ్ లాగా అయితే చంపేసి ప్లాన్ చేశారనమాట. సో అప్పుడు ఏంటంటే మొత్తం అందరూ సూసైడ్ ఇది లైక్ అనేసి అనుకున్నారు. కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే ఆ రోజు లైక్ ఇది మొత్తం అత్యాచారం చేసి మర్డర్ చేసిన ప్లాన్ ఇది. సో నాకేంటంటే సిమెంట్ అంటే అక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే కొంతమంది డిఎన్ఏ శాంపుల్స్, సిమెంట్ డీటెయిల్స్ ఇట్లాంటివన్నీ అయితే బయటికి వచ్చాయన్నమాట. సో ఆ టైంలో గవర్నమెంట్ ఉన్నది ఏంటంటే 2017 టైంలో టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి హయాము. సో ఆ టైంలో మొత్తం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. లైక్ కొన్ని డీటెయిల్స్ సేకరించారు. లైక్ ఏంటంటే కొంతమందిని అయితే ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారు. మళ్ళీ తర్వాత వాళ్ళు బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు. సో అక్కడ ఏంటంటే ఆమెకి సరైన న్యాయం జరగలేదనేసి ఆమె మళ్ళీ పోరాటం అయితే స్టార్ట్ చేసి జగన్ గారి దగ్గరికి 2018-19 టైంలో కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళి కలిసింది. ఆమె బాధ మొత్తం చెప్పుకుంది. కానీ అక్కడి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ అంటే ఆ గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ పెద్ద సాయం అయితే రాలేదు వాళ్ళకి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి 2019లో చెప్పుకుందో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారో, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, లైక్ ఆ మొత్తం సుగాలి ప్రీతి అనే కేసుని దేశవ్యాప్తంగా అయితే ఒక ట్రెండ్ లాగా చేశారనమాట. లైక్ లక్షల మందితో ర్యాలీలు చేయడము, ట్విట్టర్లో ట్రెండ్ చేయడము. లైక్ ఆయన అయితే వాయిస్ చాలా గట్టిగా రైజ్ చేశాడు. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనేది చాలా గట్టిగా అయితే వాయిస్ రైజ్ చేశాడు. ఆ టైంలో కర్నూలులో కూడా ఒక సభలో ఆమె వాళ్ళ తల్లి చెప్పింది క్లియర్గా, నేను ఎన్ని పోరాటాలు చేస్తాను కానీ ఈ 3 సంవత్సరాల్లో సుగాలి ప్రీతిని కర్నూలు వరకు కూడా పరిచయం చేయలేకపోయాను. కానీ అన్నకి ఎప్పుడైతే చెప్పానో సుగాలి ప్రీతి గురించి, నా కూతురు ఇంతమంది లక్షల జనాల్లో గుండెల్లో గూడు కట్టుకున్నట్టు చేసినందుకు అన్నా మీకు వందనాలన్నా డైరెక్ట్ సభలోనే చెప్పింది అనమాట. ఆ కర్నూలులో జరిగింది ఆ సభ, February 12 అనుకుంటా. సో ఆ సభలోనే ఆమె క్లియర్గా అయితే చెప్పేసింది. ఈవెన్ వైసీపీ హయాంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గమ్మను ఉండకోకుండా లైక్ ఏంటంటే ఆయన పోరాటం, ఆయన వాయిస్ రైజ్ చేస్తుంటే జగన్ గారు ఆ ప్రెజర్ని, అంటే ఆ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ ఆ ప్రెజర్ని తట్టుకోలేక ఏం చేసింది, ఆ టైంలో సిబిఐకి అయితే కేసుని బదిలీ ఇచ్చేసింది అనమాట. సో సిబిఐ అని కొన్ని జీవోలు అయితే పాస్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే సుగాలి ప్రీతి వాళ్ళది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందకి నమోదైంది కదా. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కొంచెం కాంపెన్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అవి కూడా అయితే జగన్ గవర్నమెంట్లోనే లైక్ వాళ్ళకైతే అందాయి అనమాట. అవి కూడా ఏంటంటే ఒక 5 ఎకరాలు వ్యవసాయ భూమి, ఈ ఎకరం ఇది అది కర్నూలు మార్కెట్ దగ్గర ఇచ్చారంట. ఈ ఎకరం అప్పట్లో మార్కెట్ వాల్యూ 2 కోట్లు ఉండేది. సో ఈ 5 ఎకరాలు ఇచ్చారు. అండ్ కల్లూరు దగ్గర ఒక ప్లాట్ ఇచ్చారు. అండ్ 8 లక్షలు క్యాష్, హ్యాండ్ క్యాష్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రెవెన్యూ జూనియర్ ఆఫీసర్ కింద వాళ్ళ భర్తకి అయితే ఒక జాబ్ కూడా ఇచ్చారనమాట, కాంపెన్సేషన్ కింద ఇదంతా. సో ఇదేంటంటే ఆ టైంలోనే ఆ జగన్ గారి హయాంలోనే అయిపోయింది. లైక్ ఏదైనా కాంపెన్సేషన్ వెళ్ళిపోయింది నీట్గా. సో తర్వాత ఇన్వెస్టిగేషన్ సిబిఐ ద్వారా, సిట్ ద్వారా అంటే మొత్తం జరుగుతుంది. కానీ లైక్ వాళ్ళైతే ఎప్పటి నుంచో చెప్తున్నారు లైక్ సరైన ఆధారాలు లేవు, ఆధారాలు మొత్తం అంటే మ్యానిపులేషన్ చేసేసారు, లైక్ చెరిపేశారు, ఆధారాలు కరెక్ట్ ఏవి లేవు అనేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్స్లో కూడా నేను రాగానే, అంటే మేము మొత్తం గవర్నమెంట్లోకి రాగానే పక్కాగా సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామనే టైప్లో హామీ ఇచ్చారు. సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆయన శతవిధాలుగా ప్రయత్నించాడు. లైక్ ఏంటంటే ఫస్ట్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలిశారు, మాట్లాడాడు. లైక్ సిబిఐ కూడా ఈ కేసుని ప్రెజర్ పెట్టారు, లైక్ బదిలీ చేసేసి మొత్తం మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం మార్చేసి చేయండి అనే టైప్లో ప్రెజర్ పెట్టారు. కానీ సిబిఐ ఏం చెప్పిందంటే లైక్ ఇక్కడ సరైన రీసోర్సెస్ లేవు, మేము ఇన్వెస్టిగేషన్ చేయలేమనేసి క్లియర్గా తేల్చి చెప్పేసింది. సో పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో కూడా అదే చెప్పారు, లైక్ శిక్ష పడదు, లైక్ ఏంటంటే మొత్తం ఆధారాలన్నీ చెరిపేశారు, ఎక్కడ ఏమీ ప్రూఫ్లు లేకోకుండా చేసేసారు. సో ఇదంతా జరిగింది ఏంటంటే ఇప్పటి వరకు జరిగింది. ఆయన ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్ రాగానే కూడా చాలా వరకు అయితే ప్రయత్నించాడు, అంత జరిగింది. ఆమె కేసు పెట్టడానికి రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు.
ఎవరు మీకు ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో సార్, ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వి గారిని కూడా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ వ్యవస్థ గత 2 రోజులుగా చాలా స్పీడ్గా తిండి తిప్పలు మానేసి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాయి. సంతోషం. ఏ విషయంలో? రావణ్ అనే ఒక వ్యక్తి మీద. రావణ్ ఎవరు అంటే బాధితుల వైపున నిలబడి ప్రశ్నించే గొంతు. అతను ఒక రేపిస్ట్ కాదు, అతను ఒక హత్య చేసిన వాడు కాదు, ఒక దొంగ అంతకంటే కాదు, ఒక టెర్రరిస్ట్ అంతకంటే కాదు. కానీ అతను మాటలు మీకు గుచ్చుకున్నాయనేసి కక్షపూరితంగా ఈ ప్రభుత్వము పోలీస్ వ్యవస్థను పరిగెత్తిస్తుంది. సంతోషం. పవన్ కళ్యాణ్ గారు మాకు వాగ్వాదం ఇచ్చారు, అంటే మాట ఇచ్చారు కానీ ఇప్పుడు ఆధారాలు లేవు అంటున్నారు. సో మాకు న్యాయం జరగాలి. మీరు ఏంటంటే మొత్తం కూటమి గవర్నమెంట్ 2 రోజులుగా ఈ ప్రశ్న రావని శ్రవణ్ మీద పెట్టిన ఫోకస్ మా కేసు మీద ఎందుకు పెట్టలేకపోతున్నారు, లైక్ మీరు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సో సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారి బాధ 100కి 100% న్యాయమే. ఆమె జస్టిస్ కోసం పోరాడాలి, పోరాడుతూనే ఉండాలి, ఆమెకి మనం కూడా సపోర్ట్ ఉండాలి. కానీ ఇది మొత్తం తీసుకొచ్చి 1% మీద బ్లేమ్ వేసేసడం అనేది కరెక్ట్ కాదని నేను అభిప్రాయపడుతున్నా. లైక్ ఏంటంటే మీ కేసుని మీరే చెప్పారు, లైక్ మీ కేసుని మాకు 10 మందికి తెలిసిందంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే అనేసి. ఆయన లేకపోతే మీకు ఆ కాంపన్సేషన్ కూడా చాలా కష్టంగా దొరికేది. లైక్ ఏంటంటే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, మీకు కూడా తెలుసు. లైక్ జగన్ గారి దగ్గరికి వెళ్ళారు కానీ మీకు ఎటువంటి లాభం లేదు, ఆ ముందు గవర్నమెంట్తో కూడా మీకు ఎటువంటి లాభం జరగలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాకు జరిగిందనేసి మీరే ఒక సభలో పబ్లిక్గా అయితే చెప్పారు. సో ఇప్పుడు మీరు లైక్ ఏంటంటే మొత్తం గవర్నమెంట్ వచ్చేసింది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కానీ ఆ ప్రశ్న రావణ్ణి శ్రావణ్ని అరెస్ట్ చేస్తున్నారు ఫాస్ట్గా, లైక్ వాళ్ళ మీద పెట్టిన శ్రద్ధ మా మీద ఎందుకు పెట్టలేదు అనే టైప్లో మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేసేసి లైక్ ఏంటంటే కేసు ఫైల్ చేయడం ఆయన మీద కరెక్ట్ కాదని నాకు అభిప్రాయం. లైక్ చేస్తే అందరి మీద చేసేసేయండి మీరు, లైక్ ఎవరైతే మీకు సపోర్ట్ ఇవ్వలేదు. అండ్ ఇంకొకటి మీరు ఆ మీటింగ్లో ఇంకొకటి కూడా చెప్పారు, లైక్ ఏంటంటే మేము మొన్నటికి నేను ఈ కర్నూలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నేను నా ఫైల్ ని ఇవ్వడం జరిగింది. మమ్మల్ని ఫస్ట్ మంచిగానే మాట్లాడారు, సెకండ్ టైం మమ్మల్ని ఏంటంటే మీరు చీప్ పీపుల్స్ అనే టైప్లో మాట్లాడారు. ఇట్లా 2 సార్లు కలిసాను. మొదటిసారి కలిసినప్పుడు బాగానే మాట్లాడినారు, రెండోసారి కలిసినప్పుడు యూ చీప్ పీపుల్ అన్నారు మమ్మల్ని. ఇట్లాంటి వాళ్ళు కూడా మీకు చాలా మంది ఉన్నారు కదా, లైక్ న్యాయం చేస్తారు అనే వ్యక్తిని పట్టుకొని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని నా ఇంటెన్షన్. లైక్ మీకు లోపల ఏముందో నాకు తెలియదు, లైక్ మీ ఇంటెన్షన్ ఏందో కూడా ఎవరికి తెలియదు బయటికి. కానీ పబ్లిక్ మాత్రం ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే లైక్ ఏదో మీరు లబ్ధి కోసం దేనికైనా చేస్తారా అనే డౌట్ వస్తుంది. సో మీరు ఒకవేళ చేసిందంటే అంటే గవర్నమెంట్ మొత్తం చాలామంది మీద పెట్టినా కూడా అది ఒక టైప్లో మీకు మంచి బలాన్ని చేకూర్చేది. లైక్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సాక్ష్యాధారాలు లేకోకుండా కొత్తగా అంటే మర్డర్ దానిలో ఇట్లాంటి దానిలో సాక్ష్యాధారాలని పుట్టించడం చాలా నేరము. అండ్ అది కష్టం కూడా, అంటే అసాధ్యం అని చెప్పలేం కానీ కష్టం. కానీ పోరాడుతున్నారు, ఎంతవరకు అవుతుందో అంతవరకు పోరాడుతున్నారు. సో మీకు ఇంతవరకు జరిగిన న్యాయాలన్నీ కారణము కొంచెం పవన్ కళ్యాణ్ గారి వల్లనే మీకు జరిగాయి అనేసి మీరు కూడా చెప్పారు. అదే నిజము, 10 మందికి అంటే ప్రజలకు కూడా తెలుసు అది. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఆ న్యాయం అనేది రాజకీయ వెపన్ లాగా అయితే యూజ్ చేయడం కరెక్ట్ కాదు. లైక్ ఏంటంటే మీరు దేనికోసం నిన్న వచ్చి మొత్తం పెట్టారు అనేది అవుట్ ఆఫ్. సో ఒకటి ఏంటంటే ఈ కేసు సింపుల్గా చెప్పాలంటే ఒక రాజకీయ ఆటలాగా మారిపోయింది. ఎవరికి వాళ్ళు కావాల్సినట్టు దీన్ని అయితే వాడుకుంటున్నారు. లైక్ ఇది తప్పని నేను చెప్తున్నాను. ఏంటంటే న్యాయం కరెక్ట్గా జరిగితేనే ఆమె అంటే ఆ సుగాలి ప్రీతి ఆత్మైనా శాంతిస్తుంది. మీకు సంతోషమే, ప్రజలకి సంతోషమే, పవన్ కళ్యాణ్ గారికి సంతోషమే, అందరికీ సంతోషమే. కానీ మీరు ఏంటంటే దీన్ని ఒక రాజకీయ ఆటలాగా ఎవ్వరు మార్చకూడదని నా ఇంటెన్షన్. సో ఫస్ట్ ఏంటంటే సుగాలి ప్రీతికి 100% న్యాయం జరగాలి. దీనికి తగ్గట్టు మనం కూడా ఎవరైతే వాయిస్ రైజ్ చేస్తారో మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము. లాస్ట్ టైం ఇచ్చాము పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఏంటంటే ఇది లోకేష్ గారు వచ్చి సపోర్ట్ చేసిన, చంద్రబాబు గారు వచ్చి సపోర్ట్ చేసిన, జగన్ గారు వచ్చి సపోర్ట్ చేసిన, మనమైతే వాళ్ళకి 100% మనము లైక్ సపోర్ట్ ఇస్తాము.
కానీ దీన్ని ఏంటంటే ఒక రాజకీయ ఆటలాగా అయితే మార్చకూడదని నా ఇంటెన్షన్. లైక్ ఇప్పుడు కేసు పెట్టాల్సిన పని అయితే లేదనేసి నాకు అనిపిస్తుంది. లైక్ ఒకవేళ కేసు పెట్టాలనుకుంటే మీరు పవన్ కళ్యాణ్ గారి మీతో పాటు లైక్ మీకు ఎవరెవరైతే ఇబ్బందులు కలిగించారో, ఎవరెవరైతే మీకు ఏమి చేయలేదో వాళ్ళ మీద అందరి మీద పెట్టచ్చు మీరు కేసు. లైక్ ఏంటంటే ఒక్కరిని టార్గెట్ చేసి మీకు మంచి చేసిన వాళ్ళని అట్లీస్ట్ ఆ మంచి లోపల చేసినా మీరు బయటికి చెప్పుకోకుండా అది కేసు పెట్టినా కూడా మీరు డిఫేమ్ కాకుండా ఉంటారు. కానీ ఇప్పుడు మీరేంటంటే ఆ వ్యక్తి అనే మీరే చెప్పారు, ఆ వ్యక్తి వల్లే మాకు కొంచెం న్యాయం జరగడం అయితే స్టార్ట్ అయిందనేసి ఆ వ్యక్తి మీద ఈ రోజు పెడితే మిమ్మల్ని ఫ్యూచర్లో ఎవ్వరు నమ్మరండి. ఫస్ట్ థింగ్ మీ నమ్మకాన్ని మీరే జనాలలో అయితే కోల్పోతున్నారు. ఇది కోల్పోతే మళ్ళీ ఫ్యూచర్లో మీరు ఏదన్నా ఒక పాయింట్ని రైజ్ చేసినా కూడా మిమ్మల్ని అయితే పట్టించుకోవడానికి 1-10 సార్లు ఆలోచించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు, డౌట్స్ పడతారు. మనం ఏంటంటే ఈ కేసు మీద పోరాడాలి, సిబిఐ పూర్తిగా అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా క్లియర్గా చేయాలి. అండ్ ఎవరైతే మొత్తం ఈ అంటే నిందితులు ఉంటారో వాళ్ళకైతే పక్కాగా శిక్ష పడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ సాక్ష్యాధారాలని చెరిపేశారు అని చెప్తున్నారు చూడండి, వాళ్ళకు కూడా అయితే శిక్ష పడాలి. సో అప్పుడే అంటే నెక్స్ట్ టైం జరగకుండా ఉంటాయి ఇలాంటివి. సో ఏ గవర్నమెంట్ కూడా అంటే ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళకైతే శిక్ష పడితేనే 100% న్యాయం జరిగినట్టు ఈ కేసులో. లైక్ ఏంటంటే మనం ఇది కేసు మీద పోరాడదాము. లైక్ ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం కాదు, ఏది రాజకీయ పార్టీ కోసం కాదు. లైక్ ఒక అమ్మాయి జీవితం న్యాయం కోసం అయితే పోరాడాలి, ఈ పోరాటం కొనసాగాలి. సో దీనికి తగ్గట్టు ప్రజెంట్ గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. కానీ ఈ సుగాలి ప్రీతి గారి తల్లి పార్వతి గారు అయితే ఇలా ఒక్కరి మీదనే టార్గెట్ చేసేసి అంటే ఒక్కరిని డిఫేమ్ చేసేలా కేసు పెట్టడం అయితే కరెక్ట్ కాదని నా ఇంటెన్షన్. దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ మరిన్ని ఇలాంటి కంటెంట్ కోసం మన క్రియేటివ్ విత్ విజయ్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.